తిరుమల పరకామణి చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో టీటీడీ పూర్వపు ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి ఇప్పుడు సంచలనంగా మారింది. తొలుత ఈ చోరీకి సంబంధించి ఫిర్యాదుదారుడిగా ఉన్న ఆయన తర్వాత లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నారు. అయితే దీనిపై కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడం, సిఐడి విచారణ ప్రారంభమైన తర్వాత ఫిర్యాదుదారుడిగా భావిస్తున్న సతీష్ కుమార్ మృతి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఇది ఆత్మహత్యగా తొలుత భావించిన సోషల్ మీడియా సైతం వైసీపీ అనుకూల వ్యక్తులు అలానే ప్రచారం చేశారు. అయితే ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు మాత్రం హత్యగా నిర్ధారించారు. దీంతో ఏపీలో ఇది ఒక సంచలన అంశంగా మారింది. అవకాశం ఉంది. ఇప్పటికే తిరుమలలో జరిగిన వివాదాలకు సంబంధించి దర్యాప్తులు జరుగుతున్నాయి. ఇప్పుడు సతీష్ కుమార్ హత్యతో మరో విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తిరుమల పరకామణిలో రవికుమార్ అనే వ్యక్తి పనిచేసేవారు. 2023 ఏప్రిల్లో రవికుమార్ పరకామణిలో విదేశీ కరెన్సీ చోరీ చేస్తూ పట్టుబడ్డారు. అప్పట్లో టీటీడీ విజిలెన్స్ విభాగంలో సతీష్ కుమార్ పనిచేసేవారు. పరకామణిలో రవికుమార్ చోరీ చేసిన విషయమై సతీష్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. అయితే అప్పట్లో లోక్ అదాలత్లో ఈ కేసు రాజీ కుదిరించారు. అప్పట్లో టీటీడీ పెద్దల ప్రాబల్యంతోనే ఈ రాజీ జరిగిందన్న ఆరోపణలున్నాయి. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టు శ్రీనివాస్ వేసిన ప్రజా ప్రయోజన పిటిషన్తో హైకోర్టు స్పందించింది. సిఐడి విచారణకు ఆదేశించింది. అప్పట్లో ప్రభుత్వంతో పాటు టీటీడీ పెద్దలు రవికుమార్ ఆస్తులను కొంతమేర టీటీడీకి రాయించారు. మిగతా మొత్తం తమ పేరుతో రాయించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ కేసు విచారణ ప్రారంభమైతే కుట్రకోణం వెలుగులోకి వస్తుందని అంతా భావించారు. విచారణ అధికారుల ఎదుట ఈ నెల 6న సతీష్ కుమార్ హాజరయ్యారు. విచారణకు వస్తుండగా గుంటకల్లు రైల్వే డివిజన్ జీఆర్పీ సిఐగా విధులు నిర్వహిస్తున్నారు సతీష్ కుమార్. పరకామణి కేసుకు సంబంధించి రెండోసారి విచారణకు హాజరయ్యేందుకు బయలుదేరారు. ఇంతలో ఆయన మృతి చెందారు. అయితే ఆయనను గొడ్డలితో హత్య చేశారని ప్రాథమిక నిర్ధారణలో తేలింది.